ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఆప్షన్ బయ్యింగ్లో ఉండే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎంత, అసలు ఆప్షన్స్ బయ్యింగ్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు బై చేయాలి, ఎలాంటి సందర్భాల్లో మనం ఎక్కువ సక్సెస్ అవుతాం అనే విషయాలు ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మీరు ఏ యూట్యూబ్లో అందరికీ కూడా ఏం చెప్తున్నారంటే ఆప్షన్స్ బై చేయండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, సో మీకు లక్షలు సంపాదించవచ్చు, ఆప్షన్ బయింగ్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ అని అందరూ చెప్తున్నారు. కానీ వాళ్ళెవరు కూడా క్లియర్గా సక్సెస్ ఎప్పుడు వస్తుంది, ఆప్షన్స్లో డబ్బులు ఉన్నాయి, అగ్రీడ్, అది దానిలో ఆప్షన్స్లో డబ్బు ఉంది, అయితే ఎప్పుడు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎవరు చెప్పట్లేదు. కాబట్టి అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మీకు ఏంటంటే అందులో డబ్బులు అయితే ఉన్నాయి, కానీ దాన్ని తీసుకోవాలి అంటే మనం కూడా కొన్ని టెక్నిక్గా చేయాలి. ఏంటి అవి అంటే, ఫస్ట్ ఆప్షన్స్లో బై చేయాలంటే ఒకటే పాయింట్, అది ఆప్షన్స్లో మనం కట్టే ప్రీమియం మీరు బాగా అర్థం చేసుకుంటే, ఆప్షన్స్ మనం కట్టే ప్రీమియం కనుక ఆ టైంకి కనుక రాకపోతే అది జీరో అయిపోతాయి. ఇది మీరు ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయిన కాన్సెప్టే. దీనిలో ఏంటంటే తీటా వాల్యూ ఉంది. తీటా అంటే టైం డికే, ఇవి గ్రీక్ లెటర్స్. ఈ తీటా వాల్యూ కనుక తగ్గిందంటే ఆప్షన్స్ మనకి కొన్న రేటు వచ్చినా కానీ ఈ ప్రీమియం తగ్గటం వల్ల ఎక్స్పైరీ డేట్కి అవి జీరోలు అయిపోతున్నాయి. చాలామంది ఆప్షన్స్ బై చేసిన వాళ్ళు ఇబ్బంది పడే పాయింట్ ఇది. కాబట్టి ఆప్షన్స్ బయింగ్ చేయాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ బీటా వాలటిలిటీ ఇండెక్స్, అంటే ఈ ఆప్షన్ గ్రీక్ వర్డ్, ఈ బీటా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆ బీటా ఎక్కువ ఉంటేనే ఆ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆ ఇండెక్స్తో పాటు ఈ స్టాక్ ఎంత మూవ్మెంట్ ఉంటుంది అనేదాన్ని బీటా అంటాం. సో బీటా ఎక్కువ ఉండాలి. తర్వాత తీటా టైం వాల్యూ ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేసే వాళ్ళకి ఏంటంటే 1 వీక్ గ్యాప్ ఉంటుంది. 1 వీక్ అంటే 5 రోజులు. 5 రోజుల్లో ఫస్ట్ గురువారం ఎక్స్పైర్ అయిపోతుంది. శుక్రవారం నుంచి స్టార్ట్ అయితే మీకు 5 డేస్లో మనం అనుకున్న డైరెక్షన్లో కనుక మార్కెట్ మూవ్ అయితేనే డబ్బులు వస్తాయి. ఇది కాన్షియస్గా మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్స్పైరీ రోజున బాగా చేసుకోవచ్చు, అవి వాల్యూస్ తక్కువ ఉంటాయి కాబట్టి, మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు. ఈవెన్ ఎక్స్చేంజ్ కూడా ఇవాళ ఎవ్రీడే ఎక్స్పైరీ అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఇది ఒక రకంగా ఎంకరేజ్మెంట్ కాదు, ఒక రకంగా డిస్కరేజ్మెంట్. ఎందుకంటే టెక్నికల్గా మీకు కనుక ఆ స్పీడ్ రాకపోతే మీరు ఫెయిల్ అవుతారు. ఆప్షన్స్లో ఇంపార్టెంట్ అనుకున్న డైరెక్షన్లో స్పీడ్గా రావాలి. ఇప్పుడు మార్కెట్ 100 పాయింట్లు ఒక రోజులో పట్టడం వేరు, పెరిగినా కానీ తగ్గినా కానీ 100 పాయింట్లు వారం రోజులు కనుక టైం తీసుకుందంటే మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా కిల్ అయిపోతాయి. ఇది మీరు బాగా అర్థం చేసుకొని ఆప్షన్ బయర్ ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్గా మార్కెట్లోకి రాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డైలీ ప్రతిరోజు ప్రతి నిమిషం నేను చేస్తాను అంటే అన్న ప్రతి వాళ్ళు మీరు లాస్ అయిపోయి డబ్బులు ఇచ్చేయటమే. సో ఆప్షన్ బయ్యర్ అనేవాళ్ళు ఆపర్చునిటీ ట్రేడ్స్ చేయాలి. ఆపర్చునిటీ ట్రేడ్స్ అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సింహం ఎలా అయితే వేటాడడానికి ఎలా అయితే ఓపిక్గా ఎదురు చూస్తుందో అలా మీరు ఎదురు చూడాలి. రైట్ మూమెంట్ని క్యాచ్ చేయగలగాలి. ఆ రైట్ మూమెంట్ని క్యాచ్ చేసి అప్పుడే బెనిఫిట్ అవ్వాలి. కానీ ఊరికే మార్కెట్ ఎలా ఉన్నారు, ఆప్షన్ వాల్యూ తక్కువ ఉంది కదా, నా దగ్గర ఎక్కువ లాట్లు వస్తాయని చెప్పేసి బయింగ్ చేసేసి, ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ మనీ ఎక్కువ కొంటున్నారు. అవుట్ ఆఫ్ మనీకి ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి, ఓకే, కానీ అవి కనుక మార్కెట్తో పాటు రాకపోతే మొత్తం జీరో అయిపోతాయి. సో అవుట్ ఆఫ్ మనీ కొనేటప్పుడు ఎందుకు కొంటున్నాం, అవుట్ ఆఫ్ మనీలో 70% దాకా ఫెయిల్యూర్ ఉంది. సో సక్సెస్ ఎక్కడుందంటే ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ కొనాలి, ఆ స్పీడ్గా అది రావాలి. అంటే మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ స్పీడ్గా వస్తుంది అని గన్ షాట్గా మీకు ఇండికేటర్స్ చెప్పాలి. దానికి పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి.
ఊరికే ఎలా పడితే అలా క్యాజువల్గా మీరు ఎంటర్ అయిపోయి మార్కెట్లో సంపాదించేద్దామంటే అవ్వదు. సో మీరు కంపల్సరీ ఒక ప్రొఫెషనల్గా వెయిట్ చేసి ఇండికేటర్స్ కానీ ఆ టెక్నిక్స్ కానీ టెక్నాలజీ నేర్చుకొని వాటిని వాటిని ఫాలో అవుతూ స్టొకాస్టిక్స్ కానీ మెయిన్ మీకు స్టొకాస్టిక్స్ బిలో 20 ఉంటే బయింగ్ సైడ్కి రావాలి. అలాగే హిస్టోగ్రాము, ఏటీఆర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకొని వాటిని ఒక సిస్టమ్గా చూసుకుంటే మీకు అవి మనకి ఫాస్ట్గా స్ట్రెంగ్త్ చెప్తుంది. ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అనుకుంటేనే ఆప్షన్స్ బయింగ్లోకి రావాలి. కానీ పర్ఫెక్ట్గా బయింగ్ చేయటం వల్ల మంచి డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేవని నేను అంటలేదు, కానీ డబ్బులు ఉన్నాయి. కానీ ఆ డైరెక్షన్, ఆ టైమింగ్ ఇంపార్టెంట్. సో టైమింగ్లో కనుక మీరు ఏమాత్రం మిస్టేక్ చేసినా మీరు మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్ చేసే వాళ్ళల్లో చాలామంది స్టాప్ లాస్లు పెట్టలేము. ఎందుకంటే ఒక ఆశ ఉంటుంది, ప్రీమియమే కదా మళ్ళీ వస్తుందని. సో స్టాప్ లాస్లు పెట్టకుండా రిస్క్ని క్లారిటీగా తీసుకోకుండా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనుకొని అది అన్లిమిటెడ్ లాస్లోకి కనుక తీసుకెళ్తే అందరూ కూడా లాస్ అవుతాం. సో ఆప్షన్స్ బై చేయాలంటే మెయిన్ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు మార్కెట్లోకి. 2, ఎంట్రీ తీసుకోవాలి అంటే ఆ స్పీడ్గా ఉండాలి. అంటే ఆ డైరెక్షన్ మనం అనుకున్న డైరెక్షన్లో అది పుట్ అవ్వచ్చు, కాల్ అవ్వచ్చు. మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ రావాలి. 3వ పాయింట్ ఏంటంటే ఒకవేళ అనుకున్నట్టు అవ్వకపోతే ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చేయాలంటే అంత ఫాస్ట్గా బయటకు వచ్చేయాలి. ఇంకా మీరు ఈక్విటీ హోల్డ్ చేసినా ఇప్పుడు కాకపోతే 2 నెలలకు 3 నెలలకు వస్తుంది, కానీ ఆప్షన్స్ మాత్రం రావు. అందులో ఇండెక్స్ ఆప్షన్స్ అసలు రావు. కాబట్టి ఏమాత్రం అనుకున్నది అవ్వకపోయినా మీరు బయటకు వచ్చేయాలి. సో ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ తీసుకోవాలి. ఇవి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మంచిగా ఆప్షన్స్లో కూడా మంచి డబ్బులు సంపాదించవచ్చు. సో ఈ రూల్స్ అవి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.